వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మనం అపోస్తుల కార్యముల గ్రంథం నుండి పేతురు గారి ప్రసంగంలోని ఒక చిన్న భాగాన్ని గురించి ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఏమని చెప్తున్నాయి చూద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎవరిని మహిమపరిచాడండి? తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. చూడండి, ఇది ఎన్నాళ్ళో కాలేదండి. కొన్ని దినాల క్రితమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇదే యెరూషలేములో ఆయన చనిపోయారు. శిలువలో ఆయన అప్పగించారు. జనం ఎవరు మర్చిపోలేదు ఆ సంగతి. ఇంకా అప్పుడు దేవుడు తన ఆత్మను కృమ్మరించాడు. దేవాలయం దగ్గర కుంటివాడు అడుక్కుంటున్నటువంటి వాళ్ళు వీరిద్దరూ పేతురు, యోహాన్లు ఆ దేవాలయంలోనికి వెళ్తుండగా కుంటివాడు అక్కడ కూర్చున్నాడు. చనిపోయినటువంటి ఆ ప్రభు వీళ్ళలోకి వచ్చినట్టుగా ఆ కుంటివాడిని చూసి వీళ్ళు కూడా ప్రభులాగానే, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామంలో లే, నడు అని అన్నప్పుడు 3వ అధ్యాయము 8లో చెబుతాడు, వాడు దిగ్గున లేచి, ఏదో కుంటుతా మొక్కుతా ములుగుతా కాదండి, ఈ రోజుల్లో కొంతమంది చేసినట్టు కాదు. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇక్కడ మీటింగ్లో బాగుపడ్డ వాళ్ళు నేరుగా ఇంటికి పోతున్నారు. ఎవరు దేవాలయానికి రావడం లేదు. వాళ్ళకి అంతవరకే కావాలి, కానీ దేవుడు అవసరం లేదు. కానీ నిజమైనటువంటి స్వస్థత, హృదయానికి స్వస్థత, శరీరానికి కూడా స్వస్థత, నిత్య జీవాన్ని ఇస్తున్నది అలాంటి స్వస్థత. ఇది జరిగినప్పుడు ఆ యెరూషలేములో జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా 11వ వచనంలో ఉన్నది. వారి యొద్దకు గుంపుగా పరిగెత్తిరి. ఏంటిది? ఇది ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ గురువు గారు చేసినట్టే చేశారు వీళ్ళు కూడా. గొప్ప అద్భుత కార్యం చేశారే, మనం ఎవ్వరము చేయలేనటువంటిది వీళ్ళు చేశారని అలాగ తేరి చూచుతున్నారు. దే ఆర్ గ్లేరింగ్ ఎట్ దెమ్. లాగా గుడ్లు అప్పగించి చూస్తున్నారంట. అప్పుడు ఆయన చెప్పాడు, పేతురు ప్రసంగం ఇది, మన పితరుల దేవుడు నజరేయుడైన యేసుని మహిమపరుచున్నాడు రా. అందును బట్టి అతను బాగయ్యాడు. అయితే మీరేం చేశారు? మీరు ఆయనను అప్పగించి తిరిగి అన్నాడు. స్ట్రైట్గా చెప్పాడండి, భయం లేకుండా చెప్పాడు. నిర్భయంగా, నిన్న ఆయన శిలువ వేసిన వాళ్ళు మీరే, మాకు ఈ గొప్ప కృపావరాన్ని ఇచ్చిన వాడు కూడా ఆయనే అని చెప్పేశారు. ఇంకా కిందికి చదువుదాం. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పిలాతుకి ఆయన విడుదల చేయటం ఇష్టం. ఆయన నిశ్చయించాడు, ఈయన ఎట్లయినా విడిపించాలా అనేటువంటిది. పిలాతుకున్నది కానీ మంచి మనసు మీకు లేదు. పిలాతు ఆయనను విడుదల నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. పిలాతు ఎదుట మాకొద్దు, సిలువై అని చెప్పి ఆయనను నిరాకరించారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదన్నది వాక్యంలో. ఆయన స్వకీయులు ఆయన్ని తృణీకరించారు, అంగీకరించలేదు. ఇంకా కిందికి చదుదాం. మీరు యేసు ప్రభుని గురించి పేతురు చెప్తున్నాడు. యేసు ప్రభు నీతిమంతుడే కాదు, యేసు ప్రభు పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని
నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని ఆ. మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు మొన్నేం అడిగారు? మీరు నరహంతకుడైనటువంటి బరబ్బా మాకు కావాలి, ఆయనే మా ఫ్రెండ్, ఆయనే మా దేవుడు, ఆయనే మాకు కావలసినటువంటి వాడు అని ఆయన్ని అడుక్కున్నారు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని ఇంకొక మాట చెప్పి, హీస్ ప్రిన్స్ ఆఫ్ లైఫ్, జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దట్ ఈస్ ది రీజన్ వై వీ డిడ్ దీస్ థింగ్. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము, కనుక సాక్షులము అని చెప్తున్నాడు. మనం యోహాను సువార్తకి వెళ్ళి చూసినట్లయితే ఈ పిలాతు ఎవరు, ఆయన ఎప్పుడు విడుదల చేయడానికి నిశ్చయించాడు, ఎలాగ వీళ్ళు నిరాకరించారనే మాటలు కొన్ని చదువుకుందామండి. 18వ అధ్యాయం 29 నుంచి. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, చూడండి, మహావిశ్రాంతి దినం అది. అలాంటి విశ్రాంతి దినాలు సంవత్సరానికి ఒకటో రెండో ఉంటాయి అరుదుగా. అలాంటి విశ్రాంతి దినం, అంతేకాదు పస్కా పండుగ చేస్తున్నారు. పస్కా అంటే గొర్రె పిల్లను వధించుట. వాళ్ళకి కన్నులు లేవు కానీ చూడడానికి. నిజమైనటువంటి పస్కా ప్రభు అయినటువంటి యేసే, లోక పాపములు మోయినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసు. అలాగే యోహాను చూసి, ఇదిగో లోక పాపములు మోయిస్తున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తండ్రి, కట్టెలు నిప్పు ఉన్నది కానీ గొర్రెపిల్ల ఏది అంటే యెహోవాయే చూచుకొను, యెహోవా ఈరే అని చెప్పబడిన వాడు యేసే. కనుక గొర్రెపిల్లను మానవుడు చూచుకోలేడు. పాపాలను క్షమించగలిగినటువంటి గొర్రెపిల్ల లేదు లోకం మీద. అయితే పేతురు అంటున్నాడు, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు అని చెప్పబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. మరి అందును బట్టి అధికార మందిరంలోనికి వీళ్ళు వెళ్ళలేదు. వీళ్ళకి నిష్ఠా నియమాలు చాలా గొప్పగా ఉన్నాయి, భక్తి భయాలు మాత్రం ఏమీ లేవు, శూన్యం. అందుకని యేసు ప్రభు వారు చాలా తీక్షణమైన మాటలతోటి, వేషధారులారా, సున్నము కొట్టిన సమాధులారా, ఆ గుడ్డి పరిచయుడా, ఇలాంటి మాటలతోటి వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు బుర్రకెక్కలేదు. పైపెచ్చు ద్వేషాన్ని పెంచుకున్నారు ఆయన మీద. అందుని బట్టి జనమేమో బయట, యేసు ప్రభు ఏమో అధికార మందిరంలో. జడ్జిమెంట్ హాల్లోకి జనం ప్రవేశించరు. ఎందుకంటే మాకు అంటు తగులుతుందయ్యా అని ప్రవేశించరు. అయితే మాటికి పిలాతు బయటికి రావడం, లోపలికి పోవడం, బయటికి రావడం, లోపలికి పోవడం అనేటటువంటిది 7 సార్లు జరిగింది. మిమ్మల్ని ఆ జడ్జిమెంట్ హాల్కి తీసుకెళ్తున్నాను నేను. ఎందుకు అంటే ట్రయల్ ఎలాగ జరిగింది అనేది సరైనటువంటి అవగాహన ఉండదు. అసలు యేసుప్రభు వారి ట్రయల్ జరుగుతుందంటే ఊళ్ళో ఉండేది ఎవరు? అందరూ వచ్చి ఆ జడ్జిమెంట్ హాల్ దగ్గర కూర్చొని చూస్తారు కదా. అందును బట్టి మరి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట. 29వ వచనం చూడండి. అది పస్కాను భుజించవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు చూడండి, బయట ఉన్న వారి యొద్దకు వచ్చి పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి 38వ వచనం అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, తర్వాత 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇలాగా లోపలికి రావడం, బయటికి పోవటం ఉంది. లాస్ట్ టైంలో అంటే 19:13 ఏమంటున్నాడు, పిలాతు ఈ మాటలు విని అప్పుడు యేసును బయటికి తీసుకొచ్చాడు. అందాక యేసు అక్కడ ఉన్నాడు, బయటికి తీసుకొని వచ్చి రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. గబ్బాతా అని పేరు.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది ట్రయల్ అనేటటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఇలాగ 7 సార్లు పిలాతు బయటికి రావడం, లోపలికి పోవడం జరిగింది. లాస్ట్కి ప్రభు వారిని బయటికి తీసుకొస్తారు. ఆ స్థలం పేరు ఏంటంటే గబ్బతా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారిని ఫస్ట్ ఇంటరాగేట్ చేస్తున్నాడు. 29వ వచనానికి వద్దాం. ఫస్ట్ ప్రజల దగ్గరికి వచ్చి పిలాతు, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని అని. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల, అయ్యా పలాని నేరం మోపాడని చెప్పటం అనేది రీజనబుల్, ఆనవాయితీ. కానీ వీడు చెప్పటమే యేసు ప్రభు అంతటి వాని మీద వీడు దుర్మార్గుడు అని చెప్పి నింద మోపుతున్నారు. అంత దుర్మార్గుడైతే 31, మీరే అతన్ని తీసుకొని పోండి, మీరే శిక్ష విధించండి, నాకెందుకు ఇది అని చెప్పి అన్నట్లుగా ఆయన అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదు, లేకపోతే ఇక్కడ దాకా తీసుకొచ్చే వాళ్ళమా, అక్కడే చంపేసేవాళ్ళమే. అందువలన యేసు తాను ఎట్టి మరణమును పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. అంటే నన్ను పైకెత్తుతారు, మనుష్య కుమారుని పైకెత్తుడి, అప్పుడు నేను అనేక మందిని ఆకర్షిస్తానన్నాడు. యూదులు చంపితే రాళ్ళు తీసుకొని చంపాలి, పొడిసి చంపితే కింద పడి చనిపోతాడు మనిషి. కానీ నన్ను పైకెత్తుతారంటే అది శిలువ మరణం తప్పనిచ్చి ఇంకోటి కాదు. తిరిగి లోపలికి వెళ్ళాడు. అయ్యా నేను బాగా పరీక్షించాను అతని దగ్గర, అతని దగ్గర తప్పేమి లేదు అన్నట్టుగా చెప్పాడు. 33లో తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసు ఎదురుగాను. కనుక కొద్దిసేపు ప్రజలు ఎదుట నిలబడుతున్నాడు పిలాతు, మళ్ళీ కొద్దిసేపు యేసు ఎదుట నిలబడుతున్నాడు. అది కండె గనక సాలెవని కండె ఏ విధంగా అటు ఇటు తిరుగుతుందో అలాగ తిరుగుతున్నాడు. అప్పుడేమన్నాడు, యూదుల రాజు నీవేనా? ఇప్పుడు సెకండ్ పాయింట్, యూదుల రాజు నీవేనా అన్నాడు. ఈ పాయింట్ మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది. ఈ మాటని నువ్వే చెప్తున్నావా, లేకపోతే ఎవరైనా ప్రొవోకేట్ చేశారా, ఎవరైనా చెప్పారా అని అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తప్పించుకునే ధోరణిలో, అందుకు పిలాతు, నేను యూదుడనా, ఏమి నాకేం సంబంధం ఉందయ్యా, మీ వాళ్ళు కదా తీసుకొచ్చారు, యూదుడనా ఏమి, నీ స్వజనులు ప్రధాన యాజకుని నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తూ అని అడగగా యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే యూదులకు అప్పగింపకున్నట్లు నా సేవకులు పోరాడుదురు. రాజ్యము నాది పరసంబంధమైనది, ఆత్మీయమైనటువంటిది కానీ భౌతికమైనటువంటిది కాదు, ఇహ సంబంధమైనది కాదని చెప్పాడు. అట్లయితే నువ్వు రాజువేనా అని అన్నాడు. ఎస్ అన్నాడు. అందుకు ఆయన, నీవన్నట్టు నేను రాజుని, ఐఎమ్ ఎ స్పిరిచువల్ కింగ్, పరలోకపు రాజుని, నేను భూ సంబంధమైనటువంటి ఎలక్షన్లో నిలబడే రాజుని కాదు, అన్యాయాలు అక్రమాలు చేసే రాజుని కాదు అని అంటున్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అని అన్నప్పుడు, సత్యం అనగా ఏమిటి అన్నాడు. సత్యం అనగా నిత్యం ఉండేదే సత్యం. సత్యమును నేనే అని ప్రభు చెప్పాడు. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పాడు 14వ అధ్యాయంలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే సత్యమై ఉన్నాడు. మళ్ళీ ఈ మాట విని ఆయన ఎక్కడికి వెళ్ళాడు, బయటనున్న యూదుల యొద్దకు వెళ్ళాడు. ఈ సంభాషణ అంతా చెప్పలేదు కానీ బయట ఏమన్నాడంటే, ఆయన యందు నాకు ఏ దోషమును కనబడలేదయ్యా, పస్కా పండుగలో నేను ఒక మనిషిని విడుదల చేస్తాను, యేసు ప్రభుని విడుదల చేస్తాను, మీకు ఇష్టమా అన్నారు. నో 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 నో, వీ డోంట్ వాంట్ జీసస్, వీ వాంట్ బరబ్బాస్ అని చెప్పి వాళ్ళు తొందర చేశారు. అప్పుడు 19వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది ప్రియులారా. ఏమంటున్నాడు, అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం
ఇదివరకు ఆయన రెక్కలు విరవబడి కట్టబడి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించను. రోమా కొరడాలు, ముళ్ళున్నటువంటి ఒళ్ళంతా చీల్చేటటువంటి. ప్రియ దేవుని బిడ్డలారా, దున్నువారు నా వీపు మీద దున్నిరి, సాళ్లను పొడుగుగా చేసిరని కీర్తనలో మాట నెరవేరింది. అలాగా ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. తర్వాత ఏం చేశారు? సైనికులు ముళ్ళతో కిరీటం నాలి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభము అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు. ముళ్ళ కిరీటం ధరింపచేశారు, ఉదారంగు వస్త్రం ధరింపచేశారు, తల మీద కిరీటము, మరి రక్తధారల్లో ఆయన నిలబడి ఉన్నాడు. మళ్ళీ ఇదంతా కూడా పిలాతు ఎందుకు చేశారంటే కనీసం వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారేమో, కొంచెం జాలి, కొంచెం కనికరం వాళ్ళలో కలుగుతుందేమో అనుకున్నాడు. కానీ అది జరగని మాట అని ఆయనకి తర్వాత తెలిసింది. అప్పుడు పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని ఇప్పుడు తీసుకొస్తున్నాను, మీ వద్దకు వెలుపలికి తీసుకొస్తున్నాను, మీరు లోపలికి రారు కదా, మీ వద్దకు తీసుకొస్తున్నానని చెప్పాడా? ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు, లో దిస్ ఇస్ ద మ్యాన్, ఇదిగో ఈ మనుష్యుడు. చాలా పెద్ద అక్షరాలతో రాయబడింది, గమనించాలి మీరు. ఈ మనుష్యుడు కాని మనుష్యుడు, ఈయన దేవుని కుమారుడైన మనుష్యుడు, లోక పాపములు భరించడానికి వచ్చిన మనుష్యుడు. ఈ మనుష్యుడు మనందరి పాప విముక్తి కొరకు వచ్చినటువంటి మనుష్యుడు అని చెప్పినట్టుగా ఈ మనుష్యుడు అని చెప్పారు. బంట్రౌతులు ఏమన్నారు? సిలువై అన్నారు. 6వ వచనంలో కూడా ఆయన యందు ఏ దోషమును కనపడలేదు. కనుక ఎన్ని మార్లు కూడా పిలాతు ఆయన తప్పించాలనుకున్నాడు. అందుకే పేతురు ఆ మాట అంటున్నాడు అపోస్తుల కార్యంలో. పిలాతు ఆయనను విడిపించటానికి నిశ్చయించినప్పుడు మీరు ఆయనను నిరాకరించితిరి అన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యము వింటున్నటువంటి నీవు యేసు ప్రభువుని సిలువైనా వేస్తావు, యేసు ప్రభువుని అంగీకరించినైనా అంగీకరిస్తావు. అంగీకరించినటువంటి వాళ్ళలో ఉండని పక్షంలో యేసు ప్రభువుని సిలువ వేసిన వాళ్ళలో నీవున్నావు. యేసు ప్రభువుని సిలువ వేసిన వాళ్ళలో నువ్వు ఉండని పక్షంలో యేసు ప్రభువుని అంగీకరించే వాళ్ళలో ఉంటావు. ఈరోజు నువ్వేం చెబుతావు? ఆయన ప్రేమను నువ్వు ఎలాగా అర్థం చేసుకున్నావు? అప్పుడు ఆయన వాళ్ళందరూ అప్పుడు ఇంకొక మాట బయట పెట్టారు వీళ్ళు. ఈ పాయింట్లోనే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించటమో లేకపోతే ఆయన తృణీకరించటమో, రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పని ఉంది. కనుక ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆయన ఎటు సిలువకు అప్పగిస్తాడు, ఏం పర్వాలేదు అనుకొని మనసులో నిజం చెప్పారు. ఎందుకంటే మేము ఈయన్ని నీకు అప్పగించామంటే అయ్యగారు తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఆ పాయింట్ మాకు నచ్చదు, గిట్టనటువంటి మాట అది. మనిషి కుమారుడు అయ్యుండి మాలాగా పుట్టి, మా ఊళ్ళోనే పుట్టి, మాకు నేను దేవుని కుమారుడను, నేను పై నుండి వచ్చిన వాడును, మీరు భూ సంబంధమైనటువంటి వాళ్ళు, మీరు చనిపోతే నరకానికి వెళ్తారు, నేను తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటానని ఈ మాటలు చెప్పాడండి. ఎంత ఘోరమైన దూషణ అని అంటే వాళ్ళకు భయం కలగలేదు, కానీ పిలాతుకు భయం కలిగింది. అప్పుడు పిలాతు అధికార మందిరంలో ప్రవేశించి, అంటే మళ్ళీ లోపలికి తీసుకెళ్లారు ప్రభువుని. 9వ వచనం, వేర్ ఫ్రమ్ యు కేమ్, ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అడుగుతున్నాడు. సైలెంట్ గా ఉంటే నేను ఏమైనా చేయగలను నీకు తెలీదా, పవర్ఫుల్ ఆఫీసర్ నేను అన్నట్లుగా చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు, పై నుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. 11వ వచనం, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని. యూదా ఇస్కరియోతు చాలా ఎక్కువ పాపమయ్యా అని చెప్తున్నాడు. 26వ అధ్యాయం 24వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం త్వరలో.
చదువు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆ, ఆయన పోవచ్చున్నాడు గాని ఆ. ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ. ఆ మనుష్యునికి శ్రమ. శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల పుట్టి ఉండని ఎడల. వానికి మేలని చెప్పారు. చూసారా 26-24 మత్తయి సువార్తలో ఆ మనుష్యుడు, ఆ యూదా అనేటటువంటి మనుష్యుడు, ఆ ధనాపేక్షాపరుడైన మనుష్యుడు నా శిష్యుల్లో ఒకడైన వాడు పుట్టకపోతే మేలు అని చెప్తున్నాడు. కొంతమంది పుట్టకుండా ఉంటేనే బాగుండేది అనిపించేటటువంటి వాళ్ళు ఉంటారు దేవుని బిడ్డలుగా ఉండి కూడా. కనుక మనం ఎలాంటి వాళ్ళగా ఉన్నాము ఇప్పుడు పరీక్ష చేసుకుందాం. ఆ తర్వాత ఇంకొక పాయింట్లో ఆయన్ని ఫిక్స్ చేశారు. యేసు ప్రభువును పొరపాటున విడిచిపెట్టావా, నీవు రోమ్లో ఉన్నటువంటి సీజర్కి స్నేహితుడివి కాదు, మాకు సీజరే తప్ప ఎవరూ లేరు అని చెప్పినప్పుడు ఆ మాటకు ఆయన పట్టుబడిపోయాడు. ఏమి చేతకాని వాడయ్యాడు. 13వ వచనం చూడండి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి అప్పుడు బయటికి తీసుకుని వచ్చాడా. రాళ్ళు పరిచిన స్థలమందు, ఇది మళ్ళీ సెకండ్ టైం అన్నమాట. రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చోండి. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. కనుక గబ్బాతా అని పేరు. అధికార మందిరంలో నుంచి గబ్బాతా దాకా వచ్చారు. ఆ తర్వాత ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. ఆ దినమే పస్కాను సిద్ధపరచు దినము. పస్కా పశువు మన ప్రభు అని యేసు అని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు టైం ఎంతో తెలిసినా, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. 16వ వచనము. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించాడు. అది దట్ ఈస్ ట్రయల్ అండ్ దట్ ఈస్ జడ్జ్మెంట్. కనుక ఈ విధంగా నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డాడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటావా? ఆయన బిడ్డగా జీవిస్తావా? దేవుడు నిన్ను మిక్కిలిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన శిలువలో చనిపోయాడు. శిలువే పరలోక రాజ్యం. కనుక యేసును నమ్ము, నిత్య జీవానికి వారసుడుగా. ప్రార్థన చేసుకుందాం. కృపానిధి, నీ కృపకాయ, నీ ప్రేమకాయ, దయకాయ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నా తండ్రి, శిలువలో నా ప్రభా ఎన్నిసార్లు నా తండ్రి మానవ ప్రయత్నంగా నా తండ్రి పిలాతును ఆయన నిన్ను నా ప్రభా తప్పించవలనని, విడిపించవలని ప్రయత్నించాడు. కానీ దేవా నా తండ్రి, పరలోకంలో నా ప్రభా నీ తీర్మానమే. గెత్సేమనే తోటలో చెప్పన్నట్టు ఎట్లయినా నువ్వు నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను అప్పగించితివన్నీ. లెట్ దై విల్ బి డన్ అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా నాయన కలువరి శిలువలో నీ ప్రాణము నా తండ్రి ఎత్తివేయబడింది నాయన. ఇంత గొప్ప కృపను చూపినటువంటి పుణ్యాత్ముడా, నీకు మేమేమి ఇవ్వగలము నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన నిన్ను మిక్కిలిగా హెచ్చిస్తూ, అయా నా ప్రభ నీ పాదములకు నమస్కరించు నాయన, నా ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. వాక్యమును విన్న బిడ్డలందరూ నా ప్రభా హృదయంలో ధ్యానించుకుని నిత్య జీవమునకు వారసులో ఉన్నట్లు మీరు ఆశ్రయించి దీవించమని యేసయ్య నాను స్తుతించి ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, విశ్వాస్ నగర్, మామిడిపాలెం, ఒంగోలు 2. అవర్ ఫోన్ నెంబర్స్ 9440242820 8125661690. Our email address kalvarisudhakar@gmail.com.